రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల చివరి రోజున భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు పెరవల్లి శేషాచార్యులు సాయి రామచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, వంగపండు లక్ష్మీనారాయణ, దిగవల్లి పవన్ కాంత్ శర్మ, మానిం దినేష్, ఆలయ నిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకట నారాయణ రెడ్డి బ్రదర్స్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆలయ ధర్మకర్తలకు, ఆలయ కార్యనిర్వాహకులకు, అర్చకులకు ఘనంగా సత్కరించారు. స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఈ ఉత్సవాల్లో మేమందరమే కాదండి, చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఇప్పుడెవరో వాళ్ళు ఒక్కొక్క తులసీదళం భగవంతుడికి సమర్పిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ కైంకర్యములన్నీ కూడా స్వామివారి తీర్థము ప్రసాదము కూడా స్వీకరించండి. అది దొరకడం మహద్భాగ్యం. ఎవరైనా సరే ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఆ ప్రసాదాన్ని మనందరము కూడా ఒక్కటే ఇవ్వకూడదు. బియ్యం కావాలి, కడ్డి గొప్ప లేదా బెల్లము
ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్వికనసగురవే నమః. మన రాజమహేంద్రవర పట్టణంలో కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవములన్నీ కూడా ఈ రోజుతో పరిసమాప్తి అయ్యాయి. అంగరంగ వైభవంగా మొదటి రోజు అంకురార్పణ చేసుకున్న మొదలు, రెండవ రోజు కళ్యాణం, మూడవ రోజు విశేషమైనటువంటి దీపోత్సవ ఊంజల సేవతో, నాలుగవ రోజు స్వామివారి తిరువీధి ఉత్సవంతో, ఐదవ రోజు ఉదయం చక్ర స్నానము, అదేవిధంగా అవభృత స్నానము, దీక్షా విరమణ చేసుకొని ఆ రోజు సాయంకాలం మహామాఘి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం స్వామివారి వ్రతాలు చేసుకుని ఈరోజు పాడ్యమి తిథిని పురస్కరించుకుని స్వామివారి యొక్క సన్నిధానంలో పవళింపు సేవా మహోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవములన్నీ కూడా పరిసమాప్తి అయ్యాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అనేకమైనటువంటి భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి పొందారు. అదేవిధంగా రేపు 6వ తారీఖు నాడు మన స్వామివారి సన్నిధానంలో స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 6వ తారీఖు శుక్రవారం నాడు. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని మనసా వాచా కర్మణ కూడా ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులన్నీ కూడా ఆ భక్తులందరికీ కూడా అందజేయాలని, దేశము అదేవిధంగా దేశంలో ఉండేటువంటి ప్రజలు, మన సనాతన ధర్మము ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని మన స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ బ్రహ్మోత్సవాల కైంకర్యం అంతా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు దేశాన్ని అదేవిధంగా దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.